వేదిక మీద ఉన్న పెద్దలకి, ఎదురుగా ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. నేను ఈ అలాట్మెంట్ కమిటీ మెంబర్ అవుతానని నేనైతే ఏ క్షణంలో ఊహించలేదు. అది ఇక్కడ ఉన్న అసోసియేట్ వీళ్ళంతా నాకు రికమెండ్ చేశారా, ప్రభుత్వం నిర్ణయించిందా నాకేం తెలియదు. నాకు ఒక లెటరు, ఫోన్ మాట్లాడమే తెలియంది. చంద్రబోస్ ఎప్పుడైతే వెనక్కి వెళ్ళినాడో నేను కూడా వెనక్కి వెళ్తే బెటర్ ఏమో అనుకున్నాను. కానీ ముందడుగు వేసి చూద్దామనే ఆలోచనతో నేను ఒప్పుకోవడం జరిగింది. మాది ఫస్ట్ కమిటీ మీటింగ్ జరిగింది, 5 మెన్ కమిటీ. దాంట్లో మాకు చెప్పింది ఏంటంటే, మీ కమిటీ ఏర్పడడానికన్నా ముందున్నటువంటి అనేక సమస్యలతో కూడుకున్నటువంటిది ఉన్నాయి కదా, అవి మీరు మళ్ళీ ఎంక్వైరీ చేసి అదంతా చేసి ఎవరికైతే రిజిస్ట్రేషన్ అయినాయో, అలాట్మెంట్ అయిందో వాళ్ళ నుంచి మళ్ళీ అన్ని ఇది తప్పు ఇది ఒప్పు అనే విషయం మీరు వెళ్ళకండి. ఇప్పుడు 160 అంతేనమ్మా 164 యొక్క మెంబర్ల పేర్లు ఒక లిస్ట్ మాకు ఇచ్చినారు. అందులో విచారణ చేసి ఎక్కడ తప్పు లేదు, లేదా పొరపాటు, లేదా ఫ్రాడో, లేకపోతే మెంబర్లు కాని వాళ్ళు ఇలాంటిది ఏదైనా ఉంటే మీరు నిర్ణయించేసి వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయడానికి మీరు ఓకే చెప్తే అయిపోతుంది అనేది ఒక నిర్ణయం. అంతే కదా అనిల్? ఇదే మాకు చెప్పిన నేను ఆ రోజు. మాకు ఒక ఆఫీసర్ మేము అడుగుతున్నాము గవర్నమెంట్ నుంచి. ఆఫీసర్ తీసుకుని ఈ 164 అనే దాంట్లో మొట్టమొదలు ఏ ఇబ్బంది లేని వాళ్ళ పేర్లను తీసుకుని మొట్టమొదలు రిజిస్ట్రేషన్స్ అలాట్మెంట్ చేసేద్దామని మేము నేర్చుకున్నాం. దాంట్లో ఎలాంటి శశపిషలు లేవు. ఇప్పుడు రఘుబాబు గారు ఉన్నారు, ఆయన సొసైటీ మెంబరా, సినిమా వ్యక్తా కాదా అని ఏం అవసరంలే. రఘుబాబు గారు ఎవరు? గిరిబాబు గారు ఈ కమిటీ దాంట్లో ఫౌండర్ మెంబర్లలో ఆయన ఒకడు. ఆయన కొడుకు రఘుబాబు గారు. ఆయన మొత్తం డబ్బులు కట్టేస్తున్నారు, కానీ ఆయనకి ఇంకా ప్రాబ్లం అట్లాగే ఉంది. ఇలాంటి ఏ ఇబ్బందులు లేనటువంటి, ఎలాంటి లిటిగేషన్ లేనటువంటి ఈ 164లో ముందుగా మేము 5 మెన్ కమిటీ కూర్చుని నిర్ణయించి మొదలు ఆ రిజిస్ట్రేషన్ అలాట్మెంట్ అయ్యేటందుకు మేము సంతకాలు చేయడం జరిగింది. అదే పని మేము మొదలెట్టబోతూ ఉన్నాం. ఆ తర్వాత అనుమానంగా ఉన్న వాళ్ళు కానీ, లేదా ఇది అవునో కాదో అన్న వాళ్ళ గురించి కానీ ఒక ఆఫీసర్ని పెట్టుకొని ఒక పూర్తి ఫిల్టర్ చేసుకొని ఇది అవును అని అనుకుంటే మిగతా సభ్యులకు కూడా అలాట్మెంట్ చేయడం కానీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఆగడానికి వీలు లేదు. ఆ విషయాన్ని నేను ప్రభుత్వానికి చెప్పడం జరిగింది, మీకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఫస్ట్ మీటింగ్ తర్వాత మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు. మీకు ఇది ఇంకో ఆశ్చర్యం ఏంటంటే, 3.5 సంవత్సరాల క్రితం నేను కూడా పూర్తి డబ్బులు కట్టి ఉన్నాను రో హౌస్కి. నాకేం రిజిస్ట్రేషన్ అవ్వాలా. ఫస్ట్ మీరు అది తెలుసుకుంటే బాధితుల వైపు నేను కూడా ఉన్నాను అన్న సంగతి మీకు అర్థం అవుతుంది. నేను గట్టు మీద కూర్చొని అలాట్మెంట్ కమిటీ మెంబర్నే కాదు, ఇప్పుడు నేను కూడా సుద్దాల అశోక్ తేజ్ అనేట ఆయన సినిమా అయినా కాదా, ఇంకేమన్నా జాతీయ అవార్డు లాంటిది ఏమైనా వచ్చిందా లేదా, నేనే నిర్ణయించుకొని నేనే సంతకం చేయాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి నా మీద నాకెంత స్పృహ ఉందో ఈ 164 మందిలో కూడా నేను తెలుసుకొని, పెద్దలు ఎదురుగా కూర్చున్న పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ, అవసరమైతే వాళ్ళ సలహాలు తీసుకుని, అన్నా ఇతనేదో నా పేరు తెలియట్లే, ఇతను కరెక్ట్ అయినా, ఇవన్నీ తెలుసుకొని ఇమ్మీడియట్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అలాట్మెంట్ చేయడానికి, రిజిస్ట్రేషన్ చేయించడానికి మేము ప్రభుత్వంతో మాట్లాడి చేస్తాము. ఆ విషయాన్ని మీకు మొట్టమొదటిగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకా కొంతమంది మేము డబ్బులు పెట్టి మేము వేరే దగ్గర మేము కొనుక్కున్నాము, మాకు రిజిస్ట్రేషన్ అవ్వాల. రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు, అలాట్మెంట్ అయిన వాళ్ళు మాకు అమ్మారు. అమ్మితే మేము కొనుక్కున్నాం, మాకు రిజిస్ట్రేషన్ కావట్లా.
ఆ అమ్మిన ఆయన రిజిస్ట్రేషన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓ పని అయిపోద్ది అనేటువంటి వాళ్ళు కూడా నాతోని మాట్లాడడం జరిగింది. దాంట్లో కూడా ఒక ప్రముఖ వ్యక్తి వందే మాతరం శ్రీనివాస్ కూడా నేను కొనుక్కున్నానన్నా, నావేమి కాదు, నేను వేరే వాళ్ళు అమ్మితే కొనుక్కున్నాను, నాకు రిజిస్ట్రేషన్ అవ్వట్ల. ఇప్పుడు వందే మాతరాన్ని మనము ఇతను సినిమా వాడ కాదన్న సందేహం ఏం లే. కనుక ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అవి నెక్స్ట్ స్టెప్లో తీసుకుందాం, రెండవ విడతగా తీసుకుందాం. ఇప్పుడు మాత్రం మా ఎదుట ఉన్నటువంటి 164 మెంబర్స్ని ఒక ఆఫీసర్ సహాయం తీసుకొని అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని అలాట్మెంట్ కమిటీ మెంబర్గా మీకు నేను వినతి చేస్తున్నాను, విన్నవించుకుంటున్నాను. ఇంతేగా ఇప్పుడు సృజన గారు మాట్లాడతారు. మేమిద్దరము, మిగతా వాళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్సే. మళ్ళీ వాళ్ళదే సంఖ్య ఎక్కువ ఉంటుంది. విషయం ఏంటంటే 5 కమిటీ లోపల 4 మనం ఉండి ఒక్క ఆఫీసర్ ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. 3 ఐఏఎస్ ఆఫీసర్స్, ఇద్దరమే మళ్ళీ మన మైనారిటీ. ఇదొకటి ఉంది ఇక్కడ. ఇదొకటి గవర్నమెంట్ ఎప్పుడు కూడా అలా స్వేచ్ఛ ఇస్తూనే ఒక చిన్నది మళ్ళీ ఒక శృంఖలం పట్టుకుంటుంది, ఒక లాక్ పట్టుకుంటుంది. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అశోక్ అన్న సృజన వేసేస్తే అయిపోద్ది అనుకుంటే కూడా కరెక్ట్ కాదు. మేము వాళ్ళని ఒప్పించి మిగతా ఆఫీసర్లతో కూడా సంతకం చేయించినప్పుడే ఇప్పుడు నేను అన్నది అమలు అవుతుంది. ఈ విషయం మీరు అర్థం చేసుకుంటారని, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్లకు వీలైనంత తొందరగా కాదు, దినాల్లో కాదు, క్షణాల్లో నిర్ణయం తీసుకోవడానికి రెడీగా ఉన్నానని నేను ప్రత్యేకంగా మీకు ప్రార్థిస్తూ, విన్నవించుకుంటూ, మనవి చేసుకుంటూ సెలవు.